ఇజ్రాయిల్ ఐడిఎఫ్ సైన్యం ఉంటుంది. ఈ ఐడిఎఫ్ సైన్యం అంటే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్, ఐడిఎఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్లో ఉండాల్సిన ఆర్మీ దాదాపుగా 12,000 మంది తక్కువగా ఉన్నారు ఉండాల్సిన దానికంటే. ఎందుకో తెలుసా? ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, దాదాపుగా ఉక్రెయిన్ కాదు, దానికి ముందు లిబియానా, సిరియా, గాజా, పాలస్తీనా ఈ ప్రాంతాల మీద వరుస పెట్టి జరుగుతున్న ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ యుద్ధాలు ఏవైతే ఉంటాయో, ఈ యుద్ధాల వల్ల ఆర్మీ అనేది తగ్గిపోయింది. ఒకటి మరణించడం, రెండవది అసలు ఆర్మీ వైపు ఎవరు రాకుండా ఉండడం. దీనికంటే కూడా ఇంకొక బలమైన కారణం ఉంది తెలుసా? అదేంటో, దాదాపుగా 26 మంది ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు తమకు తాముగా సూసైడ్లు చేసుకొని చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు, ఈ ఆర్మీలో ఉండడం వల్లే చనిపోతున్నారు అని. ఎందుకంటే ఒక యుద్ధం తర్వాత ఒకటి పాలస్తీనా గాజా అయిపోయింది. ఎందుకు పాలస్తీనా గాజా యుద్ధం? అది కూడా అమెరికా మిత్రత్వం వల్లే. అమెరికా అక్కడ వాళ్ళ ఆర్మీ బేస్ కట్టుకోవాలి, దానికి ఇజ్రాయెల్ సహకారం కావాలి. ఇజ్రాయెల్ని ఒక ప్రాక్సీగా పెడుతుంది, మధ్యలో అడ్డం పెడుతుంది, యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంతో అమెరికా బాగానే ఉంటుంది దూరం నుండి, ఇక్కడ పనిచేసేదంతా ఇజ్రాయెల్ టీం పనిచేయాలి. ఇలా వరుస పెట్టి ఒకసారి పాలస్తీనా అయిపోయిన తర్వాత ఒకసారి లెబనాన్, సిరియా, ఇలా వరుస పెట్టి ఉక్రెయిన్, ఇప్పుడు ఇరాన్, ఇలా వరుస పెట్టి జరుగుతున్న యుద్ధాలతో ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారట ఇజ్రాయెల్ సైన్యం. పొద్దున్నే లేవాలి, వాళ్ళ కార్యక్రమాల్లో గన్నులు సిద్ధం చేసుకోవాలి, వెళ్ళాలి, రాత్రి అవ్వంగానే ఎక్కడో అక్కడ బంకర్లలో తలదాచుకోవాలి. ఒక మంచి చెడు వాళ్ళ లైఫ్లో, ముఖ్యంగా యువత, వాళ్ళకంటూ ఒక లైఫ్ లేకుండా, వాళ్ళకంటూ ఒక సంతోషం లేకుండా, వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ జీవితం లేకుండా కొన్ని ఏళ్లుగా ఇదే యుద్ధాన్ని చేస్తూ ఇంకా ఇదేనా జీవితం అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట ఇజ్రాయెల్ సైన్యం.